హలో మామ, ఏంటి మామ ఈ బండి 2 hours లేట్ అయిపోయింది మామ. నేను వైజాగ్ వచ్చినప్పటికి ఆ పూరి బండి క్యాచ్ చేయలేనేమో. ట్రైన్ మిస్ అయిపోతుంది, డబ్బులు కూడా రావు. ఎట్లా మామ? అవును మామ, సరే సరే ఉంటానులే. వేస్ట్ అయ్యే డబ్బులు. ఏంటి బ్రో, ఏమైంది? ఏంటి బ్రో, ఇలాగ పూరి వెళ్ళాలి. సో ఈ బండి నేను వైజాగ్ వెళ్ళినప్పటికీ ఆ పూరి బండి వెళ్ళిపోతుంది. సో క్యాచ్ చేయలేను, ట్రైన్ కూడా మిస్ అయిపోతుంది, డబ్బులు రావు, రిఫండ్ కూడా రాదు. ఏం చేయాలి? రిఫండ్ వస్తుంది కదా. అవునా? ఎలా? మీరు కనెక్టింగ్ ట్రైన్ జర్నీ బుక్ చేసుకోలేదా? కనెక్టింగ్ ట్రైనా? నేను ఇప్పుడు బుక్ చేసుకోలేదు బ్రో, నాకు తెలీదు. కనెక్టింగ్ ట్రైన్ బుక్ చేసుకుంటే మీకు వితిన్ 3 hours లో మీరు సరెండర్ చేస్తే మీకు రిఫండ్ అయితే వస్తుంది. అవునా బ్రో? ఈ విషయం నాకు తెలియదు బ్రో, ప్లీజ్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పా. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విషయం తెలియదా? అయితే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మీరు వెళ్ళాల్సిన ఇంకొక ట్రైన్ మిస్ అయ్యి ఆ టికెట్ వేస్ట్ అయిన సందర్భాలు మీకు చాలా ఉంటాయి. దానికి సొల్యూషన్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కనెక్టింగ్ ట్రైన్ జర్నీ యొక్క పర్పస్ ఏంటంటే, మీరు వెళ్తున్న ట్రైన్ ఒకవేళ లేట్గా వెళ్తున్నా లేదా టైమింగ్స్ చేంజ్ చేసి మీరు సెకండ్ ట్రైన్ మిస్ అయ్యారనుకోండి, అలాంటి పక్షంలో మీరు సెకండ్ ట్రైన్ యొక్క ఫేరు రిఫండ్ చేసుకోవచ్చు, అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, రిఫండ్ చేస్తారు. సో ఇలా కావాలంటే మీరు ఈ 2 టికెట్ల యొక్క పిఎన్ఆర్ని లింక్ చేసుకోవాలి. మీరు ఆఫ్లైన్ టికెట్స్ అయినా ఆన్లైన్ టికెట్స్ అయినా ఏ విధంగా అయినా మనం లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టికెట్ మీరు కౌంటర్లో చేసి సెకండ్ టికెట్ మీరు ఆన్లైన్లో చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఓటీపీ అయితే తీసుకుంటారు. ఓటీపీ తీసుకున్న తర్వాత మాకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అదే లింక్ చేయడం అవుతుంది. ఇక్కడ కండిషన్ అయితే ఉంది. ఫస్ట్ ట్రైన్ యొక్క డెస్టినేషన్, సెకండ్ ట్రైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ 2 ఒక దగ్గర అయితే ఉండాలి. ఒకే లొకేషన్లో ఒక స్టేషన్ అయితే ఉండాలి. ఫర్ సపోజ్ మీరు సికింద్రాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, ఫస్ట్ జర్నీ వచ్చేసి మీకు డెస్టినేషన్ విజయవాడ అయితే ఉండాలి. నెక్స్ట్ మీరు సెకండ్ జర్నీ కూడా విజయవాడ నుండి అయితే స్టార్ట్ అవ్వాలి. అప్పుడే మీకు అప్లికబుల్ అవుతుంది కనెక్టింగ్ ట్రైన్ జర్నీ అనేది. ఇలా 2 పిఎన్ఆర్ని లింక్ చేసుకున్నప్పుడు మీరు కనెక్టింగ్ జర్నీ అంటే సెకండ్ జర్నీ ఉంటుంది కదా, అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏమంటే ఫస్ట్ జర్నీ డీటెయిల్స్ అక్కడికి వస్తాయి. అంటే మీరు నేమ్ కానీ ఏజ్ కానీ జెండర్ కానీ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్ అంటే ఫస్ట్ జర్నీ డీటెయిల్స్ సెకండ్ జర్నీకి కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు ఎలాంటి చేంజ్ అయితే చేయడానికి అవ్వదు. అలాగే ఓన్లీ కన్ఫర్మ్డ్ ఆర్ పార్షియల్లీ కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటేనే మీకు కనెక్టింగ్ ట్రైన్ జర్నీ అయితే బుకింగ్ అవుతుంది. మీరు వెయిటింగ్ లిస్ట్లో అయితే టికెట్ బుక్ చేయడానికి అవ్వదు కనెక్టింగ్ ట్రైన్ జర్నీ కోసం. అలాగే మీరు ఫస్ట్ జర్నీకి అంటే మెయిన్ జర్నీకి సెకండ్ జర్నీ అంటే కనెక్టింగ్ జర్నీకి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 5 days కంటే అబవ్ ఉండకూడదు. మ్యాక్సిమం 5 days వరకే మధ్యలో అయితే టైం ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మీకు కనెక్టింగ్ జర్నీ అయితే చేయడానికి అవ్వదు. అలాగే మినిమం వచ్చేసి 1 minute అయితే ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండాలి. అంటే మీరు డెస్టినేషన్ అరైవ్ అవుతున్నారు కదా, అక్కడ నుండి ట్రైన్ డిపార్చర్ అవ్వడానికి మధ్యలో ఖచ్చితంగా 1 minute గ్యాప్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ నుండి ఈ ట్రైన్ నుండి ఆ ట్రైన్కి చేంజ్ అవ్వడానికి మినిమం 1 minute గ్యాప్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఈ కనెక్టింగ్ ట్రైన్ జర్నీ బుకింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ జర్నీ టికెట్ ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే దానికి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. ఒక ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే నీకు కనెక్టింగ్ ట్రైన్ జర్నీకి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా కనెక్టింగ్ ట్రైన్ జర్నీని బుక్ చేసుకుంటే మీకు మోడిఫికేషన్స్ అయితే కూడా అలౌ చేయడం, అంటే బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయడం కానీ లేకపోతే వికల్ప్ స్కీమ్లో మీరు యాడ్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే చేయడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఈ 2 పిఎన్ఆర్లలో ఏదో ఒక పిఎన్ఆర్ నేను పార్షియల్గా క్యాన్సిల్ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు ఈ లింక్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే మీరు ఈ 2 టికెట్లు వేరు కింద లెక్క అవుతుంది. అలాగే తత్కాల్ టికెట్ కానీ ప్రీమియం తత్కాల్ టికెట్ కానీ ఫారిన్ టూరిస్ట్ టికెట్ కానీ కరెంట్ టికెట్ కానీ ఇవి ఏ టికెట్లు మీరు కరెంటింగ్ ట్రైన్ జర్నీ బుకింగ్ అయితే అలౌ చేయరు. సో ఇప్పుడు రిఫండ్ ఎలా పొందాలి? ఇప్పుడు కరెంటింగ్ ట్రైన్ జర్నీ చేస్తున్నారు, మీరు సెకండ్ ట్రైన్ మిస్ అయ్యారనుకోండి, రిఫండ్ ఎలా పొందాలంటే మీరు డెస్టినేషన్ చేరుతారు కదా, ఫస్ట్ ట్రైన్ యొక్క డెస్టినేషన్ చేరిన తర్వాత వితిన్ 3 hours సెకండ్ జర్నీ యొక్క టికెట్ని మీరు సరెండర్ చేయాలి. మీరు స్టేషన్కి వెళ్తారు కదా, స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ 3 hours సరెండర్ చేశారనుకోండి, మీకు అక్కడ రిఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఫైనల్గా ఈ లింక్ ఎలా చేసుకోవాలి, ఈ ఫస్ట్ టికెట్ సెకండ్ టికెట్ యొక్క లింక్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2 పిఎన్ఆర్ లింక్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక ట్రైన్ జర్నీ అయితే బుక్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా అయితే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ జర్నీ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ
ఈ విధంగా మీరు ఆన్లైన్లో అయితే ఈ విధంగా మనం ఐఆర్సిటీసీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయండి. మీరు సెకండ్ జర్నీ డేటు తర్వాత టైమింగ్ ఇవన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి కనెక్టింగ్ జర్నీ బుకింగ్ ఉంటుంది. దీన్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుంటే మనకి ఇట్లా ఇన్ఫో అయితే వస్తుంది. ఫస్ట్ జర్నీ పిఎన్ఆర్ ఎంటర్ చేయాలని, అలాగే సఫిషియెంట్ టైం గ్యాప్ ఉండాలని చూసుకోవాలని చెప్పి ఉంది. కింద ఓకే ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ట్రైన్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ట్రైన్ సెలెక్ట్ చేసుకొని క్లాస్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మీకు అవైలబిలిటీ అయితే చూపిస్తుంది. అవైలబిలిటీ చూపించిన తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అప్పుడు అడగకుండా డైరెక్ట్గా పిఎన్ఆర్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఫస్ట్ ట్రైన్ జర్నీ యొక్క పిఎన్ఆర్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ టికెట్లో ఉన్న నేమ్స్ అన్ని సెకండ్ టికెట్లోకి ఆటోమేటిక్గా వస్తాయి. మళ్ళీ నేమ్స్ ఎంటర్ చేయక్కర్లేదు. తర్వాత నార్మల్గా పేమెంట్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకుంటే ఇలా విధంగా అయితే టికెట్ వస్తుంది. సో ఈ విధంగా కనెక్టింగ్ ట్రైన్ జర్నీ టికెట్ని ఈ విధంగా ఫస్ట్ జర్నీకి అయితే లింక్ చేసుకోవచ్చు. అది ఆఫ్లైన్లో కౌంటర్లో మీరు కనెక్టింగ్ ట్రైన్ జర్నీని బుక్ చేయాలనుకుంటే మీరు బుకింగ్ క్లర్క్ అయితే చెప్పాలి కనెక్టింగ్ ట్రైన్ జర్నీ బుక్ చేయండి అని చెప్పి. అలాగే మీరు ఫస్ట్ జర్నీ యొక్క పిఎన్ఆర్ నెంబర్ని కూడా అక్కడ రాసి పెట్టాలి. అప్పుడు మీకు కనెక్టింగ్ ట్రైన్ జర్నీ బుకింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు చాలామంది మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.